హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ అచ్చా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి పక్కా తెలంగాణ స్టైల్లో చేపల పులుసు. చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి. మా సైడ్ ఫిష్ పులుసు చాలా రకాలుగా చేస్తారు, అందులో ఇదొకటి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. సో మాకు ఇక్కడ ఫిష్ మార్కెట్ ఉంటుంది, లైవ్ ఫిషెస్ దొరుకుతాయి. వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు. మనం ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని కొంచెం సాల్ట్ వాటర్లో వేస్తే కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని అది కూడా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేయాలి. ఇంకో సైడ్ జీలకర్ర మెంతుల పొడి కోసం నేను జీలకర్రను మెంతులు ఫ్రై చేసి పెట్టుకొని చల్లారబెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్ మగ్గిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కర్రీకి సరిపడా కారం సాల్ట్ వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ పడుతుంది, పులుసు కర్రీ కదా, కొంచెం చింతపండు వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలి. తర్వాత ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు పులుసు అందులో యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఫిష్కి తగ్గట్టుగా మనము పులుసు యాడ్ చేసుకొని దాన్ని మరగబెట్టుకోవాలి. ఇందులో ఆనియన్స్ పేస్ట్ వేస్తామండి. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని ప్యాన్లో ఉత్తగానే ఫ్రై చేయాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంటి దగ్గర అయితే పొయ్యిలో పెడతారు, బాగుంటుంది టేస్ట్. ఇంకా అది ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకోవాలి. పులుసు మరిగిన తర్వాత తీసి ఆ పేస్ట్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, మన పులుసు చిక్కగా రావడానికి పచ్చి ధనియాలు మిక్సీ పట్టుకొని వేసుకున్న తర్వాత ఇవి రెండు కూడా మరగాలి. కొంచెం సేపు సిమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లో జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేయాలండి. ఇది మెయిన్ ఫిష్ పులుసుకి. ఈ మసాలాలన్నీ పులుసులో మరిగే వరకు మనం సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత మనం ఫిష్ పీసులు అనేవి ఒక్కొక్కటి వేసుకోవాలి. పీసులు వేసిన తర్వాత అస్సలు కలపకూడదండి. ఒక 10 to 15 minutes అలానే ఓపెన్ చేయకుండా పెడితే సరిపోతుంది. కలిపితే ఏంటంటే పీసులు అయిపోతుంది మొత్తం కర్రీ. చూడండి ఎంత బాగుందో, టేస్టీగా చాలా బాగుంది చేపల పులుసు. వాళ్ళకి బాగా నచ్చింది, బాగుందని చెప్పారు. సో ఇదండి తెలంగాణ స్టైల్ చేపల పులుసు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.